పార్ట్ 1లో ఎక్కడ ఆపామో అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్లీ ఒక సస్పెక్ట్ దొరికాడు, పిడతల సత్యం బాబు. పోలీస్ వర్షన్ ప్రకారం అతను హాస్టల్లోకి దొంగతనం కోసం వచ్చి అక్కడే ఆయిషాని చూసి హత్య చేశాడని చెప్పారు. అందరూ ఫైనల్లీ మర్డర్ దొరికాడు, కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ అసలు షాకింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉన్నాయి. సత్యం బాబుకి జీబీఎస్ అనే న్యూరలాజికల్ డిసీజ్ ఉంది. దానివల్ల అసలు ఇతను నడవడమే కష్టం. మరి పోలీస్ చెప్పినట్టు 15 feet వాల్ ఎక్కి ఎలా బయటకు వచ్చాడు? ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయిషా వాళ్ళ పేరెంట్స్ కూడా సత్యం బాబు మర్డర్ కాదని చెప్పి బహిరంగంగా చెప్పారు. వాళ్ళు అప్పటి డిప్యూటీ సీఎం కి సంబంధం ఉన్న కోనేరు సతీష్ మరి కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళ ఆరోపణల ప్రకారం కోనేరు సతీష్ తరచుగా హాస్టల్ కి వచ్చేవాడని, వాళ్ళ రిలేటివ్స్ ఈ హాస్టల్ ని నడిపేదని చెప్పారు. ఇలాంటి ఎలిగేషన్స్ వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగినాయి. అయినా కానీ 2010లో విజయవాడ సెషన్స్ కోర్ట్ సత్యం బాబుకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. కేసు క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ 2017లో హైదరాబాద్ హైకోర్టు ఈ కేసుని పూర్తిగా మార్చేసింది. అప్పటికే 8 సంవత్సరాలు జైల్లో ఉన్న సత్యం బాబుని ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేసింది. కోర్టు చెప్పింది ఏంటంటే క్రైమ్ సీన్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ గానీ, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గానీ సత్యం బాబుతో మ్యాచ్ అవ్వలేదు. అంతే, అతని జీబీఎస్ కండిషన్ ని కూడా కోర్టు కన్సిడర్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని తీవ్రంగా విమర్శించింది. సో మర్డరర్ ఎవరు అనే క్వశ్చన్ మళ్ళీ మొదటికి వచ్చింది. పబ్లిక్ ప్రెజర్ తీవ్రంగా పెరగడంతో 2018లో ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పెద్ద షాక్ ఎదురైంది. 2007లో క్రైమ్ సీన్ నుంచి క్రూషియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2014లోనే డిస్ట్రాయ్ అయిపోయినాయి. అప్పటికి సత్యం బాబు అపీల్ కోర్టులో పెండింగ్ గానే ఉంది. ఎనఫ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల 2019లో సిబిఐ ఒక రేర్ డెసిషన్ తీసుకుంది. కేసు జరిగిన 12 years తర్వాత ఆయిషా యొక్క స్కెలిటల్ రిమైన్స్ ని ఎక్స్హ్యూమేషన్ చేశారు. సాఫ్ట్ టిష్యూస్ లేకపోవడం వల్ల సెక్షువల్ అసాల్ట్ ని సైంటిఫిక్ గా వెరిఫై చేయడం పాసిబుల్ కాలేదు. కానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆమె స్కల్ మీద సివియర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని మాత్రం చెప్పారు. ఇలానే సిబిఐ కొంతమంది సస్పెక్ట్స్ మీద నార్కో అనాలిసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలని చెప్పి కోర్టుని కోరింది. సస్పెక్ట్స్ కన్సెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ అయింది. ఎవిడెన్స్ లేవు, టెస్ట్ లేవు, ప్రాపర్ డిఫెన్సివ్ ప్రూఫ్ లేవు. ఫైనల్లీ సిబిఐ ఫైనల్ క్లోజర్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. 2020లో విజయవాడ సిబిఐ కోర్ట్ ఆ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసింది. అఫీషియల్ గా ఆయిషా మీరా కేసు అన్సాల్వ్డ్ గానే క్లోజ్ అయింది. తర్వాత ఆయిషా స్కెలిటల్ రిమైన్స్ ని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు. కేసు జరిగిన 12 ఏళ్ల తర్వాత ఆమెకి అంత్యక్రియలు జరిగాయి. ఆయిషా వాళ్ళ పేరెంట్స్ మాకు ఇంకా న్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ బాధని చెప్పుకున్నారు. 17 సంవత్సరాలు గడిచినా గానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన కేసు ఆయిషా మీరా కేసు.